హాయ్ అండి. ఇవేంటి అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ ఇంటి వెనకాల వేరుశనగకాయ తోటలు వేస్తారండి. అవి మీకు చూపిద్దామని తీసానన్నమాట. వాళ్ళే తీశారు. మీకు చూపిద్దామని నేను వీడియో చేసాము. చూసారా? చిన్న చిన్న పప్పులు అండి అవి, వేరుశనగకాయ పప్పులు. అవి కింద మొక్కలు వస్తున్నాయి. అదిగోండి కింద అలా వస్తుందో మొక్క. చూసారు కదండి. ఇవైతే ఒక ఇంచు మొక్కలు వచ్చినాయి. చూడండి, చేను చూపిస్తున్నాము. ఇవంతా మొక్కలేనండి. ఇసుక నేలలో వేస్తారు కదా, బాగా పండుతాయి అని చెప్పి. మొక్కలు వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. అవి కూడా చూపిస్తూ ఉంటాను, చూడండి వీడియోలో. చేను అంతా ఇలా వేసేసారండి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు. అటువైపు అన్నీ పెద్ద పెద్ద మొక్కలు వచ్చేసినాయి. చూడండి, ఇవైతే కాస్త పెద్ద అయిన తర్వాత తొక్కేసినా ఏమవుదండి. అటు ఇటు తొక్కినా ఏం చేసినా ఏం కాదనమాట. మొక్కలు మళ్ళీ పైకి లేసి నించుంటాయి. ఇప్పుడైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే మొక్క కుళ్ళిపోయిద్ది. వర్షం మాత్రం పడకూడదండి వీటికి. చూసారా? చిన్న మొక్కలు వచ్చినాయి, చిన్న చిన్నవి. ఇవైతే ఇదిగోండి, ఇవి చిన్న మొక్కలు వచ్చినాయి. ఆఫ్టర్ నెక్స్ట్ ఇవి అయితే పెద్ద పెద్ద మొక్కలు పెరిగినాయి. అవి ముందేశారు. ఇదిగోండి, ఇవి చిన్న చిన్నవి కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పెద్ద మొక్కలు అయితే నడుచుకుంటూ వెళ్తూ తీస్తున్నారు అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు. ఇదిగోండి, ఇవైతే పెద్ద పెద్ద మొక్కలండి. పెద్ద అయినాయి. ఇలా వెడంగానే వస్తాయి. అవి భూమిలో బాగా ఊరి గింజలు బాగా వస్తాయండి. అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను పెరిగిన తర్వాత. ఇవి ఇప్పుడు వేసారు కాబట్టి మీరు చూస్తారని చూపిస్తున్నాను. మొత్తం ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే మినుములు అంటారు కదా, అవి ఆ మొక్కలండి. అవి కూడా వేస్తారు ఇక్కడ. చూడండి, చిన్నగా వచ్చినాయి ఇప్పుడే. మినప మొక్కల తోట అండి ఇవి. చూశారు కదూ. ఈ బారు ఇసుక నేలలో వేస్తాయి. రెండు కలిపేస్తారండి. అంటే అటువైపు ఒక సైడ్ అవి వేస్తారు, ఒక సైడ్ ఇవి వేస్తారు. ఇవి కూడా లాగేటప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, మొక్క దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. మినప మొక్కలు అండి ఇవి. చాలా దగ్గరగా ఉన్నాయి అన్నమాట. చూశారు కదూ. మినప మొక్కలండి. ఇందాక చూపించినైతే వేరుశనగ గుళ్ళు మొక్కలు. చూడండి, చిన్నగా ఉన్నాయి. ఇవి పెరిగిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసము. చూడండి, ఈ లైన్ బారు వేసారు. మా నాన్న అయితే ఇంకా దగ్గరగా చూపిస్తున్నారు, మీకు క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పి. ఇవంతా మినిమేనండి. ఇది ఒక చేను మినుము, ఒక చేనేమో వేరుశనగకాయ మొక్కలు. అవి వచ్చేసి ఇదంతా మినుము తోట. చూశారు కదా. ఇది అయిపోయిన తర్వాత మీకు వేరుశనగకాయ చూపిస్తున్నాను చూడండి. బాగా ఒత్తుగా వచ్చిందండి ఇవైతే. ఈ పెరిగిన తర్వాత మళ్ళీ కాయలు తీసేటప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవ్రీథింగ్. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకెళ్తున్నాను. చూశారు కదా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి, బాగా వచ్చినాయి అనమాట. గుబురు. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉంటే కాస్త పెద్ద అయిన తర్వాత బాగా వచ్చి చేలో ఫోటోలు తీసుకుంటారండి. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఎప్పుడైనా ఎవరికైనా కనిపిస్తే వెళ్ళి తీసుకోండి, అడిగి ఆ చేను గలవన్నీ. చాలా బాగుంటుంది అనమాట. చూశారు కదా. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మా అక్క వాళ్ళ ఇంటికాడ బ్యాక్ సైడ్ అండి ఇది. ఇదంతా చేలేసేస్తారు. తాడి చెట్లు ఉన్నాయి కదా, దాంతో మేము తాటికాయలు రాస్తాయి కదా, వాటితో మేము వేస్తామండి. తేగలు కూడా వస్తాయి మాకు. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, మంచు కూడా పట్టింది. ఇది నడిచి వెళ్ళే దారండి, అందుకని గ్యాప్ వదిలేరు చేనికి. చేలో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడికైనా ఆటో ఎక్కాలన్నా ఏది ఎక్కాలన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ.